కేసీఆర్ సిట్ నోటీసులపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కారణంగా విచారణకు రాలేనని సిట్కు కేసీఆర్ లేఖ రాశారు. మరో రోజు గడువు ఇవ్వాలన్నారు. నోటీసులు ఇస్తే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కే రావాలని లేఖలో కేసీఆర్ తెలియజేశారు. మళ్లీ నోటీసులు ఇస్తే నందినగర్లో నివాసానికి వెళ్లి ఇస్తారా లేక ఫామ్ హౌస్కి వెళ్లి నోటీసులు ఇస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ సిట్ నోటీసులపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు సిట్ అధికారులు. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కారణంగా విచారణకు రాలేనని సిట్కు కేసీఆర్ లేఖ రాశారు. మరో రోజు గడువు ఇవ్వాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు అందించడంతో ఈ కేసు కీలక మలుపులు తిరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న సిట్ అధికారులు అయితే గాంధీనగర్ లోని కేసీఆర్ నివాసంలో అయితే నోటీసులు అందించారు. ఈ విచారణకు ముందే హాజరు కావాలని నోటీసులలో అయితే పేర్కొన్నారు అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు అయితే ఏదైతే సిట్ అధికారులు నోటీసులు అందించిన పిదప అయితే ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మున్సిపల్ నామినేషన్లు ఈ రోజు చివరి రోజు కావడంతో అసలు మనకు ఎందుకంటే ఈ రోజు ఏదైతే మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో నేను విచారణకు హాజరు కాలేనన్నట్టయితే వీరికి బదిలిచ్చినటువంటి పరిస్థితి ఉంది. విచారణకు రావాలంటే ఎర్రవల్లికి కేసీఆర్ సితాధికారులు అయితే ఈ యొక్క అధికారులకు తెలిపినట్టు అయితే సమాచారం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ముందుగాను కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ కుమార్లు కూడా అయితే సిట్టు విచారణకు హాజరైనటువంటి సంగతి మనకు తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు అయితే కుదరదన్నట్టుగా వారికైతే బదులిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూస్తున్నట్టయితే ఈ యొక్క విచారణ కూడా ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోనే ఈ యొక్క విచారణ చేపట్టాలన్నట్టయితే అధికారులకు కూడా ఈయన ఏదైతే లేఖలో రాసినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. మొత్తంలో ఈ యొక్క సీతాధికారులకైతే ఈ రోజు అయితే ఎలాంటి విచారణకు రావడం కుదరదన్నట్టయితే మనకు కేసీఆర్ వాళ్లకు తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాము.